హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ యూస్ చేసిన ఓల్డ్ హెయిర్ బ్యాండ్ని రీమేక్ చేసే ఐడియా అండి. చూసారు కదా, చూడ్డానికి చాలా ఫ్యాన్సీ లుక్తో ఉంది. అది ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను బటర్ఫ్లైస్ యూస్ చేశాను కదా, మధ్యలో ఆర్గంజా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బటర్ఫ్లై మౌల్డ్ అయితే యూస్ చేస్తూ ఇలా సిజర్తో కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది మంచి షేప్గా పర్ఫెక్ట్గా అయితే కట్ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో కూడా కట్ అయిపోతుంది. ఈ సోల్డరింగ్ ఐరన్ వచ్చేసి నేను ఇన్స్టా పేజ్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఇది 220 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడింది. ఇది మనం ఒకసారి కొని పెట్టుకున్నామంటే చాలా ఐటమ్స్ అనేవి ఈ సోల్డరింగ్ ఐరన్ యూస్ చేస్తూ మేక్ చేసుకోవచ్చండి. ముందు మన వీడియోస్లో సోల్డరింగ్ ఐరన్ యూస్ చేసి వెరైటీ డిజైన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. చూసారు కదా, ఇలా బటర్ఫ్లైస్ని 4 కలర్స్ 2 పెటల్స్ అయితే చేసుకోవాలి. మిడిల్ పోర్షన్ వచ్చేసి పర్ల్స్ యూస్ చేస్తూ పార్టీషన్ లాగా ఇట్లా ఇచ్చేసి ఐ షేప్ కోసం నేను స్టార్టింగ్లో ఐ షేప్ కోసం అయితే స్టోన్ యూస్ చేశాను. నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోతుందండి. మనం ర్యాప్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ అన్నిటికీ అదైతే సరిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా షేప్ అయితే వచ్చిందో. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే, మన ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ముందు మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయండి. ఇలా సిల్క్ థ్రెడ్ మనం ర్యాప్ చేసుకున్న తర్వాత 50 లైన్స్ అయితే ర్యాప్ చేసుకున్నాను. ర్యాప్ చేసుకొని కట్ చేసుకొని ఈ ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్కి వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్ నీట్గా అయితే ర్యాప్ చేసుకోవాలి. పోగులు అనేవి పక్కకు పోకుండా ఇలా జరుపుకుంటూ కొంచెం చూసుకుంటూ నీట్గా అయితే మనం ర్యాప్ చేసుకున్నట్లయితే మన డిజైన్ మేక్ చేశాక చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. మనం ర్యాప్ చేసుకోవడం నీట్గా లేకుంటే లుక్ అనేది బాగోదు. అలానే ర్యాప్ చేసుకోకుండా ప్లాస్టిక్ మీద మనం డిజైన్ చేసినా అంత లుక్ అయితే రాదండి. ఇలా మనం ఫస్ట్ మేక్ చేసుకుంటే మనం స్టిచ్చెస్ వేసుకోవడానికి గమ్ కూడా బాగా స్టిక్ అవుతుంది. ప్లాస్టిక్ మీద కంటే థ్రెడ్ మీద గమ్ అనేది బాగా స్టిక్ అవుతుంది. లైఫ్ కూడా మనం 1 ఇయర్ అలా ఈ హెయిర్ బ్యాండ్ యూస్ చేసినా మన పర్ల్స్ ఊడిపోవడం కానీ కుందన్స్ ఊడిపోవడం కానీ అలాంటివి అయితే ఉండవండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇటువంటి హెయిర్ బ్యాండ్ మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. గమ్ అప్లై చేశాక ఏ స్టెప్కైనా మనం బాగా డ్రై అవ్వనివ్వాలి గమ్ అనేది. అప్పుడే మనకి బాగా స్టిక్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి మనకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు గమ్ ఆరకముందే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయామనుకో ఆ థ్రెడ్ అనేది ఊడిపోతుంది, పర్ల్స్ కూడా ఊడిపోతుంటాయి. ముందు దాన్ని కవర్ చేసుకోవాలా, కొత్త స్టెప్కి వెళ్ళిపోవాలా. అందుకని 5 మినిట్స్ ఏదైనా 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ డ్రై అయిపోయాక పూర్తిగా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటే మన మేకింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొకటే చూసుకోండి. అప్పుడు మనము చాలా నీట్గా అయితే మన హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా నాట్స్ వేసుకోవడానికి గమ్ స్టిక్ చేసుకోవడం కోసమే మనం సిల్క్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాము. మనం మేక్ చేసుకున్న బటర్ఫ్లైస్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఈ బటర్ఫ్లైస్ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా సరిపోతుందండి, బాగానే అంటుకుంటాయి. B2000 గమ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మిగిలిన పోర్షన్లో కూడా మనం పర్ల్స్ అయితే యూస్ చేసి గమ్ అప్లై చేస్తూ పెట్టేసాము. ఎంత స్టిచ్ చేసినా గమ్ ఉంటే అటు ఇటు కదలకుండా డిస్టర్బ్ లేకుండా డిజైన్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే మన హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.